మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న మన కొత్తగట్టు సింగారం బస్ స్టాప్ శాంపేట్ పోలీస్ స్టేషన్ కింద అక్కడి నుంచి బిల్లు పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మెంబర్స్ లో మెయిన్ అక్యూజ్ ఈ గ్యాంగ్ మెంబర్స్ పేరు వచ్చేసి మెయిన్ A1 అక్యూజ్ దసారి సురేందర్ అలియాస్ సూరి అలియాస్ మోయిన్ అలియాస్ మునీర్. ఇతను రెసిడెంట్ ఆఫ్ నగరం విలేజ్ నికొండ మండల్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్. మెయిన్ రెసిడెంట్ కానీ ఇతను హైదరాబాద్ లో ఉంటున్నారు. ఏటు సమాజ్ శ్రీ చక్రి ఇతను ములుగు డిస్ట్రిక్ట్ నుంచి. చుంచు రాహుల్ ఇతను భీమారం హనంకొండ నుంచి. నాగేట్ల శివమణి ఇతను హసన్పర్తి హనంకొండ. A5 శివ వైభవ్ ఇతను భీమారం మన హనంకొండ. A6 క్రాంతి ఇతను ములుగు నుంచి. A7 నెలవాల నితిన్ ములుగు నుంచి. అండ్ అక్యూజ్ నెంబర్ 8 ఆదిత్య ఠాకూర్ ఇతను బిహార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ బిహార్. సో ఈ దేనికల్ ఇన్సిడెంట్ ఈ దసారి సురేందర్ అండ్ వీళ్ళ గ్యాంగ్ మెంబర్స్ on 18 సెప్టెంబర్ వీళ్ళు శాంపేట్ లో made a extortion from a lorry driver and from a petrol pump at the petrol pump. First వీళ్ళు ఈ లారీ డ్రైవర్ తోని గొడవ చేశారు, అతన్ని కొట్టారు. తర్వాత 200-300 మీటర్ తర్వాత అక్కడ ఒక భారత్ పెట్రోల్ పంప్ ఉంది చాంపేట్ లో. అక్కడ ఈ గ్యాంగ్ మెంబర్స్ వీళ్ళు అక్కడ ఎక్స్టార్షన్ చేశారు. 200 రూపీస్ 300 రూపీస్ ఫస్ట్లీ పెట్రోల్ నింపారు అండ్ తర్వాత ఎక్స్టార్షన్ చేశారు. సో దీని గురించి మన సిపి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం తొందరగా టీమ్ ఫార్మ్ అయింది. మన సిఐ శాంపేట్, ఎస్ఐ శాంపేట్ అండ్ టాస్క్ ఫోర్స్ కింద టీమ్ ఫార్మ్ అయింది. అప్పటి నుంచి వీళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారు. కానీ నిన్న 6 నవంబర్ 2025 కి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. దీనిలో ఈ మెయిన్ అక్యూజ్ సురేందర్ ఇతని మెయిన్ ఏరియా ఆఫ్ యాక్టివిటీ హైదరాబాద్ అండ్ రాచకొండ కమిషనరేట్ లో ఉంది. ఇతని మీద దాదాపు 45 కేసెస్ ఉన్నాయి, 45-46 కేసెస్. దీంట్లో 3 పీడీ కేసెస్ కూడా ఉంది. అండ్ వీళ్ళు ఇతనికి రాచకొండ కమిషనరేట్ నుంచి ఎక్స్టెన్మెంట్ అయింది. ఈ ఎక్స్టెన్మెంట్ అయిన తర్వాత ఇతను మన వరంగల్ లిమిట్ లో ఉంటున్నారు. ఇక్కడ మన వరంగల్ లో ఇతనికి యాక్టివిటీ లేవు కానీ ఇది అటెంప్ట్ చేస్తున్నారు, ఎఫర్ట్ చేస్తున్నారు. కానీ ముందే we have caught. This is the main criminal background. Sir, most wanted criminal Suri ఎంతకాలం నుంచి వరంగల్ ఆక్రమించిండు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇప్పుడు హైదరాబాద్ బహిష్కరించినటువంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సూరి వరంగల్ నగరంలో ఎంతకాలం నుంచి ఆక్రమించారు. ఎందుకు పోలీసులు అతను వెంటనే గుర్తించలేకపోయారు? పోలీస్ ఫెయిల్యూర్ కదా అంటే ఇన్సిడెంట్ అయినప్పుడు పట్టుకోవడం అప్పుడు తొందరగా టీం అప్పటి నుంచి టీం పెరుగుతుంది ఇక్కడ అక్కడ పట్టుకోవడానికి. అండ్ వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఈ మన ఇన్ఫర్మేషన్ ప్రకారం కాట్ దెమ్. ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్ యాక్చువల్లీ. టుక్ టైం, టేక్స్ టైం యాక్చువల్లీ. సో విదిన్ 1 month వి కాట్ దెమ్. ములుగు వీళ్ళు వరంగల్ వచ్చిన తర్వాత వీళ్ళు తనతో కలిసారా? గతం నుంచే తన గ్యాంగ్ లో ఉన్నారు వీళ్ళు? ఓకే. సో ఈ ములుగు నుంచి సమాజ్ చక్రి అండ్ ఈ A1 దసారి సురేందర్ కి హైదరాబాద్ లో పరిచయం అయింది. ఈ సమాజ్ చక్రి టీకేఆర్ కాలేజ్ లో చదువుతున్నారు. అక్కడ ఈ స్టడీ అయిపోయిన తర్వాత ఇతనితో పరిచయం అయింది హైదరాబాద్, ఇక్కడ లేదు. అండ్ ఈ సీజర్ ఐటమ్ గురించి చెప్తాను. ఏ సీజర్ ఐటమ్? సో ఫ్రమ్ దసారి సురేందర్ ఒక పిస్టల్, 1 లైట్ రౌండ్, 1 నైఫ్ అండ్ 1 మొబైల్ సీజ్ అయింది. దెన్ ఫ్రమ్ సమాజ్ శ్రీ చక్రి ఒక పిస్టల్, 1 మ్యాగజైన్ అండ్ మొబైల్ సీజ్ అయింది. అసలు ఈ 2 పిస్టల్ దసారి సురేందర్ అండ్ సమాజ్ చక్రి ఈ వీడియోకి ఆదిత్ ఠాకూర్ ప్రొవైడ్ చేశారు ఈ పిస్టల్. ఈ బిహార్ నుంచి తీసుకు వచ్చాము అక్కడ నుంచి. ఆదిత్య ఠాకూర్ తోని యాక్చువల్లీ ఆదిత్య ఠాకూర్ అండ్ ఈ సురేందర్, సాయి సురేందర్ మన చెర్లాపల్లి జైల్లో ఉన్నారు.
అక్కడ ఎన్డీపీఎస్ కేసులో ఈ ఆదిత్య ఠాకూర్ ఎన్డీపీఎస్ కేసులో కూడా జైలు ఉన్నారు. అండ్ ఈ దసారి సురేందర్ పీడీ యాక్టివ్ జైలు ఉన్నారు. అక్కడ పరిచయం అయింది. అండ్ ఈ పరిచయం అయిన తర్వాత ఈ ఆదిత్య ఈ దసారి సురేందర్ కి బిహార్ కేసు వెళ్ళారు. అండ్ అక్కడ వీళ్ళు 50,000 పర్ పిస్టల్. సో 2 పిస్టల్ అక్కడ నుంచి కొన్నాడు. బిహార్లో భాగల్పూర్ డిస్ట్రిక్ట్ నుంచి. మనము యాక్చువల్లీ ప్రతిరోజు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు లిస్ట్ కూడా వస్తుంది. ఇక్కడ నుంచి మన కమిషనరేట్ కూడా మానిటర్ చేస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో రౌడీ సీటర్స్ కి లిస్ట్ ఉంది. ఆ రౌడీ సీటర్ కి ప్రతిరోజు ప్రతి నైట్ లో 3-4 టైమ్స్ మన పోలీస్ వాళ్ళు చెక్ చేస్తున్నారు. మూమెంట్ లో కూడా నిఘా పెడుతున్నారు. జాంపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్ అండ్ సెకండ్ ఇన్సిడెంట్ నిన్న వీళ్ళు అటెంప్ట్ చేశారు రాబరీ. ఈ కొత్త గడ్డి శ్రీలంక బృందం దగ్గర అక్కడ చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. వరంగల్ జిల్లా నెక్కొండ నాగార్ అంటే ఇతను నెక్కొండలో ఉంటాడా అసలు ఇది నేరస్తులు ఎందుకు నేరస్తులు కావడానికి కారణం ఉంది. అక్కడ ఎంతకాలం ఉన్నాడు హైదరాబాద్ పోయినప్పుడు ఎట్లా నేరస్తులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అన్ని ఏరియాల నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పుడు రెసిడెంట్ ఆఫ్ నెక్కొండ కానీ మెయిన్ యాక్టివిటీ హైదరాబాద్ లో ఉంటున్నారు. అక్కడే జాబ్ చేస్తున్నారు. సార్ వీళ్ళకి వరంగల్ ఉన్న రౌడీ షీటర్తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేకపోతే అసలు వాళ్ళు ఏ ప్లాన్ తో వరంగల్కి రావడం జరిగింది, మీరు ఏం గుర్తించారు? ఇక్కడ సంబంధం ఏం లేదు. కానీ ఇప్పుడు యాక్చువల్లీ అక్కడ రాజకొండ కమిషనరేట్ నుంచి ఎక్స్టర్మెంట్ అయిన తర్వాత ఇక్కడ ఉంటున్నారు రిలేటివ్ దగ్గర. సో జస్ట్ ఈజ్ స్టేయింగ్ ఇక్కడ మన యాక్టివిటీ ఏం లేదు. హి వాస్ ట్రైయింగ్ అండ్ వి కాట్. We'll look in that possibility also later. భూపాలపల్లికి Definitely ఖచ్చితంగా పెడతాం. భూపాలపల్లిలో గతంలో ఒక మర్డర్ జరిగిన ఇష్యూలో కూడా వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందని కొంత చర్చ జరుగుతుంది. ఆసిద్ అనే ఒక క్యాండిడేట్ మర్డర్ జరిగింది. సో దాన్ని ఇన్వాల్వ్ అయ్యారా దానికి ఏమైనా సంబంధం? భూపాలపల్లిలో ఈ 2 బ్రాంచ్ ఉన్నాయి. సో బాసిత్ సారు అండ్ బబ్లు సోను వీళ్ళు మధ్యలో గొడవ ఉంది. చిన్న ఇష్యూస్ వీళ్ళు ఎన్డీపీఎస్ కేసెస్ లో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. అండ్ దసారి సురేందర్ బాసిత్ అండ్ సారూక్ ఇద్దరుకి ఫాలోవర్స్. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చిన్న ఫస్ట్ కేస్ 2008 లో చేశారు. అది మర్డర్ కేస్. సమ్ డ్రైవర్ లాగా పని చేస్తున్నారు. అండ్ అక్కడ ఈ మర్డర్ కేసు చేస్తున్నారు. అక్కడ నుంచి ఇది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ అయింది. తర్వాత చాలా యాక్చువల్లీ ఈ దొంగతనం కేసెస్, రాబరీ కేసెస్, డకైతీ కేసెస్ ఇట్లాంటివి ఉంది. తర్వాత 2024, 23 అండ్ 2024 మళ్ళీ 2 మర్డర్ చేశారు. ఓన్ వైఫ్ కి అండ్ ఓన్ బ్రదర్ ఇలా ఈ మర్డర్ చేసింది. 2 పోక్సో కేసెస్ కూడా ఉన్నాయి.